ప్లీజ్ రోజా గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అరే నీ పని ఏం చేస్తున్నాను రా. సో ఆ విధంగా నేను తీసుకో స్టిల్ తీసుకో ఇంకా ఆపేయండి అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. నా మాటల్ని నేను కూడా ఇంతటితో ఎక్స్క్యూజ్ మీ చాలు. ఇంకా పెద్ద చిన్న గుండ్రాయిలాగా ఉంది. సరదాగా సరదా గాడ్ బ్లెస్ యూ. సో ఆ విధంగా నేను బిడ్డను తయారు చేసుకుని అది ఇండస్ట్రీకి పనికి రావటమే కాదు, ఆ తీసిన సినిమాలు ఈరోజు కాదు, తెలుగు సినిమా ఉన్నంత వరకు అవి బ్రతికుండటం, అదొక ట్రెండ్ సెట్టింగ్గా ఒక పిల్లలకి ఒక సినిమా చూపించాలి అంటే రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు ఈ సినిమాలు చూపిస్తున్నారని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, ఇలాంటి సందర్భంలో నాకన్నా గర్వపడే వ్యక్తి, నాకంటే గొప్పగా ఫీల్ అయ్యే వ్యక్తి మరొకడు ఉండడానికి అవకాశం లేదు అని మరొకసారి మనవి చేస్తూ, ఇలా నువ్వు ఇంకొక 50 బర్త్డేలు హ్యాపీగా ఇంకొక 50 బర్త్డేలు చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా కోరిక నాది చేసుకోవాలని కోరుకుంటూ, ప్రతి బర్త్డేకి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నేను గౌరవంగా తీసిన సినిమాలు ఎప్పటికీ ఉంటాయని ఈ ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తా. అనే ఇందాక మీరు అన్నారే గౌరవంగా తీసిన సినిమాలు అంటే ఒక బయట కనిపిస్తుంది అసహ్యంగా, కానీ నీ సినిమాలో నాకు జ్యోతి మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్. అందులో పాటలు కానీ ఆ నవ్వుతో పాట కానీ ఎప్పటికీ నా మోస్ట్ రాఘవేంద్ర అని అయితే చెప్తుంటాను నేను, దట్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ యూ హ్యావ్ డన్ ఇన్ మై యువర్ లైఫ్. రాఘవేంద్ర సినిమాలు అన్నింటిలో కల్లా నా బెస్ట్ ఫిల్మ్ ఈజ్ జ్యోతి. సో అలాంటి గొప్ప సినిమాలు తీసినప్పుడు ప్రపంచంలో ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది అని నేను నిన్న రిలీజ్ అయిన షష్ఠిపూర్తి శ్రీ ఏమాత్రం అవకాశం షో వేస్తాను చూద్దు, కానీ షష్ఠిపూర్తి సినిమా నిన్న అబ్బాయి మీరందరూ వినాలి రే ఆలి, షష్ఠిపూర్తి అని రిలీజ్ అయిందిరా నిన్న. ఎంత గొప్ప పేరు వచ్చింది ఇళయరాజా గారి మ్యూజిక్తో, గొప్ప పేరు వచ్చింది అబ్బాయి. నిన్న బెజవాడలో కూడా అది నిన్న సక్సెస్ మీట్ కూడా రేపు చేస్తున్నాము. షష్ఠిపూర్తి అనే సినిమా చేశాను. ఆ సినిమా అంటే నేను ఇవాళ గుండె మీద చేసుకుని మీ అందరి ముందు అన్నయ్యగా మీ అందరితో పిలిపించుకుని నేను ఎరాలి అన్నయ్యగా పిలిపించుకుని మీతో నేను ఇవాళకి గౌరవంగానే ఉన్న సినిమాలు ఎప్పటికీ గౌరవంగా ఉన్నాం. మనం జనాల్లోకి వెళ్తే మనకున్న గౌరవానికి కారణం మనం చేసిన గౌరవమైనటువంటి కామెడీ. తను మనకి ఎంత నీట్ కామెడీ. నేను రాజేంద్ర గారి చేసేటప్పుడు అంటే ఇది ఒకటి గుర్తు చేసుకోవాలి, హాలీని మన బ్రహ్మిని వీళ్ళిద్దరూ ఎవరి ఇంప్రవైజేషన్ వాళ్ళది ఇంప్రవైజ్ చేశారు అద్భుతంగా. చాట ఈడు చాట ఆడ బ్యాంక్ మేనేజర్ ఆడు, మధ్యలో గజేంద్రుడు రాజేంద్రుడు నేను. ఆ ఇంప్రవైజ్ చేసి తనేమో అందరిని ఎంకరేజ్ చేసి మమ్మల్ని వదిలి అంతే కదా ఆ సీన్లో అక్కడ రాసుకొచ్చిన దాన్ని పెట్టుకుని అక్కడ ఇంప్రవైజ్ చేసి ఎంత ఇన్వాల్వ్ అయ్యి అందరం కలిపి చేసి ఇవాళ ఆ సినిమాలు చూస్తున్నప్పుడు దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్న ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ సినిమాలు మనవి ఉన్నాయి అని అంటే దానికి కారణం తనే అని ఎస్వి కృష్ణారెడ్డి బ్రాండ్ తన బ్రాండ్ని తనే తెచ్చుకున్నాడు మరొకసారి మనవి చేస్తూ 20 నాకు గుర్తుండి నేను చెప్తాను నీకెందుకు నేను కదా గుర్తుండ. ఏంట్రా ఏంటి గొడవలా కొట్టేసుకుంటున్నారా ఎవరైనా వచ్చారా? ఓ మై గాడ్ హాయ్ కూర్చో ఇప్పుడే కూర్చో హాయ్ బాగా ఒక హలో ఎక్స్క్యూజ్ మీ హలో వినాలి ఇది కూర్చోరా రే ఒరే కాకి కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. నేను మాట్లాడాలా లేకపోతే చంపేస్తా సైలెన్స్ ఒక్క నిమిషం ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్ ఆమెనే సైలెన్స్ కూర్చోవే. కాదురా నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న కనుక అచ్చనా నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చనా నేను మళ్ళీ పైకి
హలో అని ఎరా అలిగా ఏడు ఎక్కడ లంజా అడుగు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికీ? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను, నిమ్మకూరులో. ఆయన ఇంట్లో పుట్టి వెంకటరామం గారు రామారావు అమ్మ, రామారావుని వీడు నా చేతిలో పుట్టాడు, వీడిని జాగ్రత్తగా చూసుకో అంటే నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వేయటం. నేను గోల్డ్ మెడల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో తెచ్చుకున్న తర్వాత నాకంటూ కామెడీని ఒక హీరో చేసుకుని నా కోసం, ఎవరి కోసం అదో చించాను అంటే అది నిజం కాదు, నా కోసం కామెడీని ఒక రొమాన్స్ హీరో అవ్వగలిగింది, ఒక యాక్షన్ ఫైటింగ్ హీరో అవ్వగలిగింది, కామెడీ హీరో ఎందుకు కాదు అని నమ్ముకుని ఆ నమ్మకాన్ని లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఈరోజు వరకు మీ అందరి ముందు యాక్టర్గా నిలబడి ఉన్నానంటే కారణం ఆ ట్రెండ్ అని నమ్మితే కనుక. నాకున్న అదృష్టం ఏంటంటే సంవత్సరానికి 12 సినిమాలు హీరోగా యాక్ట్ చేస్తూ 12 సినిమాల్లో 12 బాగా ఆడటం జరిగిన రోజుల్లో ఎందుకు ఆడింది అని అంటే కారణం ఇవాళ మీకు నేను ఇక్కడ నిలబడి ఉండడానికి కారణం ఒక సినిమాకి సంబంధం లేని కథలు, సంబంధం లేని ఆ స్క్రీన్ ప్లేలు, సంబంధం లేనటువంటి కామెడీ. వంశీ దగ్గర నుంచి జంజాల్ గారి దగ్గర నుంచి చివరికి నేను హీరోగా అలా చేసుకుంటున్న రోజుల్లో నాకు చివరికి నేను తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి. అందులో మీ అందరికి బాగా తెలిస్తే ముందు చెప్పుకోవాల్సిన పేరు ఈవివి సత్యనారాయణ, నేను తెచ్చుకున్నవాడు. మన జంజాల్ గారికి అహనా పెళ్ళంటి సినిమాకి కూడా అసోసియేట్ డైరెక్టర్, అతన్ని నేనే హీరోని చేసుకున్నా. ఏమండి ఒక సినిమాలో ఎక్కడో షూటింగ్లో ఉండగా అప్పటికే కష్టపడి మేము అచ్చన్న కృష్ణ మేము ముగ్గురం కలిపి కొబ్బరి బొండం అని సినిమా చేసాం. ఆ సినిమాలో మేము పడకూడని బాధలు కొన్ని పడ్డాం. కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ పేర్లు అనవసరం, వాటి గురించి మాట్లాడడం నాకు ఇష్టం కూడా ఉండదు. నెగిటివ్ నేను ఎప్పుడు మాట్లాడను. ఎరా శ్రీ, మనం ఎప్పుడు సరదాగా మాట్లాడుకోవడం తప్పితే ఎప్పుడు నెగిటివ్ కానీ ఎవరన్నా తిట్టుకోవడం, ఆడేంటంటే మనకెందుకు, మనమే ఆడవలేక చేస్తుంటే వాడెవడో గురించి మనకెందుకు, అట్లా ఎప్పుడు ఇండస్ట్రీలో నేను లేను. మా వాళ్ళందరికీ తెలుసు, నాతో వర్క్ చేసిన వాళ్ళందరికీ తెలుసు. అలాంటిది సడన్గా ఎంట్రీ ఇచ్చాడు కృష్ణారెడ్డి. అంటే అచ్చన్న చెప్పకపోతే కృష్ణారెడ్డి రాడు. సరే వీళ్ళిద్దరి సంగతి నా ముందు ఉన్న బాపు రమణ దగ్గర నేను ఎలా ఉన్నానో అందరికీ తెలుసు. నేను తీసుకెళ్ళి హీరోయిన్ చేశాను కదా నేను, మిస్టర్ పెళ్ళం. సరే ఏది ఏమైనా మొత్తం మీద సడన్గా ఎంట్రీ ఇచ్చాడు. ఏంటన్నా ఓ పెద్ద పుస్తకం వచ్చాడు. పుస్తకం పుచ్చుకొచ్చాడేంటి, ఏంటి అన్న, ఏంటి అది అని అంటే ఒకసారి మీరు ఇది చూసేస్తే అప్పుడు మాట్లాడుకుందాం మనం అన్నాడు. కొబ్బరి బొండం సినిమాకి మంచి పేరే వచ్చింది కదా మనకి, ఏం తెచ్చాడో అనుకుని ఫస్ట్ పేజ్ తీసా. షాక్. ఐఎమ్ నాట్ జోకింగ్. 2 నిమిషాలు మాట్లాడచ్చు కదా. ఇట్లా బొమ్మలేసింది అబ్బాయి. ఎవరు జయదేవ్ ఎవరు వేశారు, జయదేవ్ అని గ్రేట్ మన బాపు గారి లాగా స్కెచ్ బొమ్మలు వేసే వ్యక్తితో అది ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశా. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే ఎంత షాక్ తిన్నానంటే, ఒక టేబుల్ మీద నేను భోంచేస్తున్నాను, నా బొమ్మ వేసింది, పక్కన ఏనుగు అది తింటుంది పక్కన. అన్నయ్య నిజంగానే నేను షాక్ అయ్యాను. నువ్వు నమ్మి తీరాలి. అసలు వీళ్ళకి చెప్పలేదు ఇంతవరకు, ఎప్పుడు మేము అట్లా బయట చెప్పుకునే అవకాశం నాకు రాలా. ఇలా బొమ్మలు ఓపెన్ చేసుకుంటూ మొదలు పెడితే ఒక 22 ఎన్ని పేజీలు అబ్బాయి ఆ రోజున మనం చూసింది. ఆ పెయింటింగ్స్
20 నాకు గుర్తుండి నేను చెప్తాను నీకెందుకు, నేను కదా గుర్తుండు. ఏంట్రా ఏంటి గొడవలా కొట్టేసుకుంటున్నారా, ఎవరైనా వచ్చారా? ఓ మై గాడ్, హాయ్ 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 హాయ్, కూర్చో ఇప్పుడే, కూర్చో, హాయ్ 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 బాగా ఒక హలో ఎక్స్క్యూజ్ మీ, హలో హలో వినాలి ఇది, కూర్చోరా రే. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. నేను మాట్లాడాలా లేకపోతే అండి చంపేస్తా, సైలెన్స్ ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్, ఆమెనే దట్ సైలెన్స్, కూర్చోవే కూర్చోండి. నేను చిన్న టీచర్ టైపు, వీళ్ళందరికీ టీచర్ టైపు నేను. సరే వినండి. హలో, ఆ పేజీ కృష్ణారెడ్డి ఫస్ట్ పుస్తకం తీసుకొచ్చాడు. ఫస్ట్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న బొమ్మ ఇది, మేమంతా కలిపి హోటల్లో భోజనం చేస్తున్నాం రా శ్రీ, ఆ బొమ్మ. అదైన తర్వాత నెక్స్ట్ పేజ్ తీసా, ఇట్లా ఏదో ఏంటది లాటరీలో నాకు వచ్చిన ప్రైజ్ ఏంటంటే ఏనుగు. ఇలా బొమ్మలు తీసుకుని వెళ్తే 22 పేజీలు నాకు గుర్తుండి, 22 పేజీల్లో నాకు కథ అర్థమైపోయింది. మేము భలే ఉంది, ఏంటబ్బాయి ఎవరు వేయించారు? నేనే వేయించా అన్నాడు. నవ్వుతాడుగా ఇప్పుడు ఆ ఫేస్, నేనే వేయించా అన్నాడు. ఏమో భలే అద్భుతం అబ్బాయి, భలే ఉంది ఇది అన్న. మీకు నచ్చిందా? అయితే ఇదే కథ మనం తీద్దాం అన్నాడు. అవునా, ఎవరు తయారు చేశారు ఇది అని అన్నా. నేనే అన్నాడు. ఆహా, అయితే ఏంటంట అన్న. అచ్చన ఎంట్రీ, ఈయన ఎంటర్ అయ్యాడు వెనక నుంచి. సరే అయితే అబ్బాయి మరి ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు దీనికి మెయిన్ సజెషన్ మీ దగ్గర తీసుకుందామని వచ్చాను అని అన్నాడు. ఏంటి అబ్బాయి ఏంటి సజెషన్ కావాలి అంటే, మీరు కిందసారి మనం కొంచెం ఇబ్బంది పడ్డాం, అవి వేరే లేవే ఇబ్బంది పడ్డాం, సరే ఎందుకులే కానీ ఈసారి డైరెక్టర్ని ఎవరిని పెడదామో మీరు సజెస్ట్ చేస్తే దాని ప్రకారం వెళ్దామని ఇవాళ అది అడుగుదామని వచ్చాం. రోజా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మా అందరికీ ఇష్టమైన మా డైరెక్టర్ కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే సార్. మీరు ఇలాగే నవ్వుతూ మరెన్నో బర్త్డేలు జరుపుకోవాలని, మీకు ఆయురారోగ్యాల్ని అందించాలి. అలాగే మీ స్నేహం అచ్చిరెడ్డి గారు, మీరు బంధం కలకాలం ఇలాగే ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. నా లైఫ్లో నేను చూసిన కొంతమంది పాజిటివ్ పర్సన్స్లో కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఒకరని నేను చెప్పగలను. అంత పాజిటివ్నెస్ ఫుల్గా నిండిన వ్యక్తులు వీళ్ళు. ఈ కాలంలో ఇంత పాజిటివ్ మనుషుల్ని చూడాలంటే చాలా కష్టం. అండ్ నా అదృష్టం వాళ్ళతో 3 సినిమాలని వర్క్ చేయడం జరిగింది. ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసిన సినిమాలు మీరు చూస్తేనే అర్థమవుతుంది అసలు ఒక్కొక్క స్టోరీ ఎంత వెరైటీగా ఉంటుంది. ఆ స్టోరీని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకొని సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. అందులో నేను చేసిన సినిమా కూడా ఒకటి ఉంది, శుభలగ్నం. శుభలగ్నం ఒక భార్య భర్తను అమ్మేయటం అనేది నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి స్టోరీ. సో అలాంటి ఒక సినిమాని కన్విన్సింగ్ గా తీయటమే కాకుండా అది ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరు కూడా చూశారు. జగపతి బాబు గారి లైఫ్ లో ఫస్ట్ సూపర్ హిట్ ఆ మూవీ. మొన్ననే మేము డ్రామా జూనియర్స్ లో నేను ఆమెని జగపతి బాబు గారు మళ్ళీ ఆ సినిమాని ఒక చిన్న స్కిట్ లాగా చేసాం. అది కూడా ఎంత సక్సెస్ అయిందో మీ అందరు కూడా చూశారు. సో ఆయన తీసిన సినిమా పేరు చెప్పగానే ఎవరికైనా ఆ సినిమాలో సీన్స్, సాంగ్స్ తిరుగుతాయి. సో అంత బాగా ఉంటుంది ఆయన రాసే ఆ యొక్క సన్నివేశం కానీ దాంట్లో ఉన్న డైలాగ్స్ కానీ. మాకైతే ఎవ్రీడే ఎగ్జామ్ పెట్టేవారు. శుభలగ్నం షూటింగ్ వచ్చినప్పుడు దాంట్లో నేను ఆమెని గారు గోరింటాకు పెట్టుకొని ఉంటాం. సో కుంకుమ బొట్టు పెట్టాలి. ఫస్ట్ ఆమెను వెళ్ళి అడిగితే నా చేతులకి గోరింటాకు ఉంది, నేను ఎలా పెడతానో వెళ్ళి అమ్మాయితో పెట్టించుకోమని నన్ను చూపిస్తుంది. నా దగ్గరకు వస్తే నాకు గోరింటాకు ఉంటుంది. సార్ అన్నారు, నా స్టైల్లో మీ ఇద్దరు చేతితో పెట్టకుండా కుంకుమ బొట్టు పెట్టాలి, ఎలా పెడతారో ఒకసారి చెప్పండి అంటే జుట్టు చించుకున్నాం, పీక్కున్నాం, కానీ మాకు ఐడియానే రాలేదు. లాస్ట్కి ఎంత కూల్గా అలా సోఫాలో జగపతి బాబు గారు కూర్చొని ఉంటే నేను పైనుంచి వచ్చి తల నుదురు ఆనించి కుంకుమ పెడతా. అంటే ఎవరి ఊహకి అందని
సీన్ ని అంత డీసెంట్ గా అంత సూపర్ గా తీయటం అనేది సార్తోనే మనం చూడగలం. ఎందుకంటే ఆ ఒక్క సీన్ చెప్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అసలు ఆ యూనిట్ లో ఎవరికి కూడా ఐడియా రాలేదు. అంత ఇట్లా వస్తే ముక్కు తగులుతుంది, మూతి తగులుతుంది, ఎట్లా పెట్టాలి, ఇలా అలా అలా అని ఆలోచించాను తప్ప ఇలా కూర్చొని వెనక నుంచి వచ్చి బొట్టు పెట్టచ్చు అనేది ఆ సీన్ చూసినప్పుడు ఎంత సెంటిమెంట్ గా హృదయానికి హత్తుకుపోతుందో ఒకసారి మళ్ళీ మీరు గుర్తు చేసుకోవచ్చు. అలా అనేక సీన్స్ ఆ శుభలగ్నంలో మా ఇద్దరి మధ్యలో అసలు నేను సాఫ్ట్ గా చేయటం ఫస్ట్ టైము. తినైతే అసలు దున్నేసింది. తిన క్యారెక్టర్ చూసినప్పుడు నిజంగా కొంచెం జలసి వేసింది నాకు. అద్భుతంగా చేసింది, ఇంకెవరు చేయలేరు. ఆమెని తప్ప ఆ క్యారెక్టర్ వేరే ఎవ్వరు చేయలేరు. అసలు అంత బాగా చేసింది. గడుసు పెళ్ళామంటారు కదా, ఆ డైలాగ్ డెలివరీ కానీ అవన్నీ కూడా భలే పట్టారు అసలు. అండ్ మొన్న మళ్ళీ మాకు చేసినప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది ఆ సినిమా చేసి అనేది గుర్తురాలే, ఏదో మొన్ననే చేసినట్టు అనిపించింది సినిమా మళ్ళీ చేస్తుంటే. అలాంటి ఒక అద్భుతమైన సినిమా. అండ్ ఆహ్వానం నాకు బాగా నచ్చిన సినిమా, నేను బాగా కనెక్ట్ అయిన సినిమా. ఎందుకంటే మనం పెళ్లిళ్ళు చాలా గ్రాండ్ గా చేసుకుంటాం, అందరినీ పిలిచి అసలు దానికి రెడీ అవటం కానీ, వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు కానీ, ఏం భోజనాలు పెట్టాలనే దాని మీద మనకి ఎంతో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ విడిపోయేటప్పుడు ఎంత ఈజీగా ఒక బంధం విడిపోవటం అంటే అసలు ఏదో మామూలు విషయంలాగా ఈ కాలంలో అయితే మరీ ఎక్కువైపోయింది, ఆ కాలంలో చాలా తక్కువ. కానీ సో సార్ చెప్పింది ఎలా అయితే పెళ్లి చేసుకున్నారో అలాగే విడాకులు చేసుకోవాలని. అలా చేసుకున్నప్పుడు ఎవ్వరు విడాకులు తీసుకోరు. ఆ తంతు కనుక జరిగితే పెళ్లి తంతు, దాన్ని రివర్స్ లో మళ్ళీ అందరిని పిలిచి మళ్ళీ అందరికి భోజనాలు పెట్టి మళ్ళీ తాళి ఇప్పించేది కనుక పెడితే నాకు తెలిసి ప్రతి ఒక్కరు సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి ఆ బంధం ఎప్పటికీ విడిపోదు, కలకాలం కలిసి మెలిసి ఉంటారు భార్యాభర్తలు. సో అలాంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చిన సినిమా సార్ తీశారు. నాకు అది ఇప్పటికీ చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఒకసారి పెళ్లి చేసుకునే ముందు ఆలోచించుకోవాలి, మనం ఉండగలుగుతామా లేదా, అడ్జస్ట్ అవుతామా లేదా అనేది. చేసుకున్న తర్వాత జస్ట్ లైక్ దట్ ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది 1 month 2 monthsకి. అలాంటి వాళ్ళకి ఈ సినిమా మళ్ళీ రిలీజ్ చేసి ఒక మెసేజ్ ఇవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నాను. అలాగే యమలీల అద్భుతమైన సినిమా. ఆలీ గారిని మనం కామెడీ ఆర్టిస్ట్గా చూసాం. ఆయన పర్ఫార్మెన్స్తో అలా కూర్చుంటే అలా నవ్విస్తూనే ఉంటారు. మమ్మల్ని అయితే సెట్లో ఎలా ఇరికిస్తారో. ఒక సినిమాలో అయితే డైరెక్టర్ గారు చాలా సీరియస్, ఒక మలయాళం డైరెక్టర్, తెలుగు సినిమా, దాంట్లో సీనియర్ ఆర్టిస్టులు అంతా ఉన్నారు. ఆలీ సైలెంట్గా నించొని జోకులు వేసేస్తుంటాడు, మేమందరం దొరికిపోయి తిట్లు తినేవాళ్ళం. అట్లా నవ్వించే ఆలీతో ఒక మదర్ సెంటిమెంట్ని సినిమాగా తీసి అందరితో కన్నీళ్లు పెట్టించగలిగారు అంటే హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా అది చాలా పెద్ద విషయం. సో ఆలీ గారికి హీరోగా అక్కడి నుంచి తను మళ్ళీ ఘటోత్కచుడిగా నాతో యాక్ట్ చేయడం జరిగింది. మేమిద్దరం ఆ సినిమాలో అల్లరంటే అల్లరి. మీ అందరికీ గుర్తుంటుంది, ఈ మధ్యలో రజనీకాంత్ గారి సినిమా రోబో సూపర్ డూపర్ హిట్ అని. ఒకసారి ఘటోత్కచుడు చూడండి, దాంట్లో రోబో ఆ కాలంలోనే హీరోయిన్ ని లవ్ చేయటం, టచ్ చేస్తే డ్యూయట్ సాంగ్ అన్ని అప్పుడే తీసేశారు సార్. సో అలా వెరైటీ స్టోరీస్తో సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. ఎందుకంటే నేను యాక్ట్ చేయాల, నేను యాక్ట్ చేసిందే చెప్పగలను. మీరు 1 hour తర్వాత మీరు చూస్తే ఇండస్ట్రీలో మనం చూసాం, అందరూ ఏదో ఒక రంగంలో సక్సెస్ అవుతారు. కానీ కృష్ణారెడ్డి గారు మాత్రం డైరెక్టర్గా, రైటర్గా, ప్రొడ్యూసర్గా, హీరోగా ఇలా మల్టీ టాలెంటెడ్ అన్నిట్లో కూడా సక్సెస్ అయిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన పేరు ఎస్వి కృష్ణారెడ్డి అంటే సత్య వెంకట కృష్ణారెడ్డి గారు ఫుల్ నేమ్. కానీ నేను అనుకుంటాను ఎస్ అంటే సెంటిమెంట్, వి అంటే వినోదం. సో సెంటిమెంట్ ని వినోదంని కలగలిపి ఆయన తీసిన సినిమాలతో ఆయన ఇంటి పేరుగా పెట్టుకున్నారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. అండ్ ఇండస్ట్రీలో ఆయన సినిమాల సక్సెస్ చూసి ఎస్ అంటే సక్సెస్, వి అంటే వర్సటైల్ అని కూడా చాలా మంది అనుకున్నారు. అన్ని సూపర్ హిట్స్ రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ, మాతో కానీ, ఇక్కడ ఉన్న అందరూ, ఆమని, ఇంద్రజ, లయ, రవలి, చాలా మంది కనిపిస్తున్నారు. చాలా ఇయర్స్ తర్వాత ఇంతమంది కలిసి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళైనా, ఆయనతో వర్క్ చేసిన వాళ్ళైనా ఆయన్ని ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేరు. ఆయన అచ్చిరెడ్డి గారు అంత ప్రేమ అభిమానాన్ని పంచిపెడతారు.
సొంత కుటుంబ సభ్యుల్లాగా మనం చూసుకుంటారు కాబట్టే ఈ రోజు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది హీరో హీరోయిన్లు, ఇంతమంది టెక్నీషియన్లు ఇక్కడికి వచ్చి సార్కి విష్ చేయాలి అని విష్ చేస్తున్నారు. ఆ విషయం అందరూ కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలి. అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృష్ణారెడ్డి గారు మళ్ళీ సినిమాలు తీయాలి, క్లీన్ సినిమాలు. ఆయన పేరు ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సో మళ్ళీ వినోదాన్ని, సెంటిమెంట్ని కలగలిపి అద్భుతమైన సినిమాల్ని మనకు అందించాలని కోరుకుంటూ ఇలాగే హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటూ మమ్మల్ని మళ్ళీ సినిమాల్లో పెట్టి సినిమా తీయండి. హీరోయిన్గా అడగట్లేదు, మంచి క్యారెక్టర్స్ ఇస్తే చాలు, మేము కూడా అదే అన్నాను. సో మళ్ళీ మీ సినిమాలో చేస్తే అది అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే మీరు తీసిన ప్రతి సినిమా ఒక చరిత్ర, ఎప్పటికీ ప్రేక్షకులకు మర్చిపోలేరు. కాబట్టి వన్స్ అగైన్ అచ్చిరెడ్డి గారు సినిమాలు మళ్ళీ తీయాలి, మా డైరెక్టర్ గారితో సక్సెస్ చేయడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. మీ స్నేహం ఇలాగే 10 కాలాల పాటు గట్టిగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.